నమస్తే YM6 న్యూస్ కు స్వాగతం. రథసప్తమి పర్వదినం సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరిలోని సూర్యభగవాన్ దేవాలయంలో తెల్లవారుజామున నుండి భక్తులు ప్రత్యేక పూజలతో ఆలయం కిక్కిరిసిపోయింది. ఉదయం కంటోన్మెంట్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గణేష్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల నాగేష్, బీఆర్ఎస్ పార్టీ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యులు పారసాని బాకశ్రీ శ్యామ్ కుమార్, బోయినపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మురళీ ముదిరాజ్ తదితరులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వివిధ పార్టీల నాయకులు ఏర్పాట్లు చేశారు. శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు అల్పాహారం పంపిణీ చేశారు. మురళీ ముదిరాజ్ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్యామ్ కుమార్ మాట్లాడుతూ రథసప్తమి సందర్భంగా సూర్యభగవానుడు ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తామని, గత 40 ఏళ్లుగా స్వామివారికి ప్రతి సంవత్సరం ఇక్కడ సేవ చేస్తూ ఎంతో మంది భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేస్తున్నామని, భవిష్యత్తులో కూడా ఈ సేవను కొనసాగిస్తామని తెలిపారు. మురళీ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాది మంది హాజరయ్యారని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులకు మంచినీళ్లు మజ్జిగతో పాటు ప్రసాదాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గజల నాగేష్ మాట్లాడుతూ సూర్యభగవానుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రత్యేక పూజలు చేసినట్టు తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యాలతో ఉండాలని, వచ్చే సాధారణ ఎన్నికల్లో మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ కావాలని సూర్యభగవానుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తేలుకుంట సతీష్, సంతోష్ యాదవ్, రాజేందర్, విష్ణు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేణుగోపాల్, రావుల సతీష్, టింకు గౌడ్, విజయ్ తదితరులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ప్రజలకందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఇవాళ మన తెలంగాణ కానీ ఆంధ్ర కానీ మొత్తం భారతదేశంలో మన దగ్గరనే సూర్యభగవాన్ గుడి ఉన్నది. ఈ దినం ఎంత విశేషం అంటే పొద్దుగాల ప్రజలు 4:30 నుంచి వచ్చి సూర్యభగవాన్ అయ్యగారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి అందరికీ ఆ యొక్క సూర్యభగవంతుడు ప్రజలకు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని నా యొక్క కోరిక. ఓం సూర్యదేవరాయ నమః. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే రథసప్తమి ఇక్కడ మన తిరుమలగిరి వార్డు 7లో నుండి సూర్య దేవాలయము మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు. ఇక్కడ విశేషంగా స్వామివారు పూజలు అందుకుంటున్నారు. ఈరోజు చాలామంది భక్తులు వేకోజాము నుంచే స్వామివారి దర్శనానికి బారులు తీరున్నారు. మీరు చూడవచ్చు లైన్లో. స్వామివారు అందరికీ కరుణా కటాక్షాలు ఇచ్చేసి అందరినీ సుఖశాంతులతో ఉంచాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఇక్కడ మా శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి స్వచ్ఛందంగా చాలా సంవత్సరాల నుంచి, సుమారుగా 40 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తుంటాము. దాంట్లోనే భాగంగానే ఈరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ నుంచి ఈ ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టినాము. దీనికి విశేష స్పందన వచ్చింది. దీనికి ఎర్లీ మార్నింగ్ నుంచి భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. అందరికీ సూర్య భగవానుడు ఆయురారోగ్యాలు సమకూర్చేసి అష్టాదశాలతో అందరికీ దీవించాలని మేము అందరం కోరుకుంటున్నాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి అన్నప్రసాద కార్యక్రమం మేము పంపిణీ చేస్తున్నాము. దీనికి అందరికీ మంచి స్పందన వస్తున్నది. దీనికి మీడియా మిత్రులందరూ కూడా మేము స్వాగతం పలుకుతున్నాము. మన తెలంగాణలో మన ఈ తిరుమలగిరిలో మేము ఇక్కడే పుట్టి పెరిగామండి. ఇక్కడ ఈ తిరుమలగిరిలో నివసించిన ఈ దేవాలయం వెలిసింది. ఇక్కడ నివసించిన వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకున్నవారు కాబట్టి ఇక్కడ లేని దేవాలయం తెలంగాణలో ఏకైక దేవాలయం ఈ సూర్యభగవాన్ దేవాలయం ఈ తిరుమలగిరి వార్డ్ 7లో ఉందండి. ఇక్కడ గత 30 సంవత్సరాలుగా అన్నయ్య గారు, శ్యామన్నయ్య గారు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చే భక్తులకు ఇబ్బంది కాకుండా అన్నప్రసాదం కానివ్వండి, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్ని కానీ ఇచ్చేస్తారు. ఎందుకంటే చాలా దూరం నుండి వస్తారు కాబట్టి భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని సదుపాయాలు కల్పిస్తామండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం. ఈరోజు తిరుమలగిరిలో సూర్య టెంపుల్ ఏదైతే ఉన్నదో ఈరోజు రథసప్తమి సందర్భంగా మాజీ బోర్డు సభ్యులైనటువంటి పారసాని శ్యామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానివ్వండి, నీళ్ళ ఫెసిలిటీ కానీ అన్ని సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి విధంగా సహకరించినందుకు ఆయనకి ఇక్కడ ప్రజలు కూడా ఎక్కడెక్కడికెళ్ళో దూరంకి వెళ్ళి వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్న ఏకైక సూర్య టెంపుల్ అంటే మన తిరుమలలో ఉంది. చాలా ప్రతిష్టగా కాల్చిన అటువంటి దేవాలయం. కావున భక్తులందరూ ఈ యొక్క అన్నదాన కార్యక్రమం రథసప్తమి పండుగ శుభ సందర్భంగా మా కంటోన్మెంట్ నియోజకవర్గంలో మరి తిరుమలగిరిలో వెలిసిన ఈ సూర్య భగవాన్ యొక్క దర్శనానికి తండోపదండాలుగా కేవలం కంటోన్మెంట్ నియోజకవర్గమే కాకుండా తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుండి కూడా ప్రతి సంవత్సరం కూడా
ఈ యొక్క రథసప్తమి రోజు ఈ యొక్క సూర్య భగవాని యొక్క ఆశీర్వాదం కొరకు దర్శనానికి మరి రావటం జరుగుతుంది. మేమందరం కూడా ఉదయం నుండే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనటము, మనం వచ్చిన వాళ్ళకందరికీ కూడా భారీ ఎత్తున ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయటము, మంచినీటి వ్యవస్థ అయితే అయింది, మరి వచ్చేపోయేట వాళ్ళకి అందరి మార్కెట్ల వ్యవస్థ అని మరి అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా ఈ యొక్క సూర్య భగవానుని మనసులో ఏమి కోరుకుంటారో ఆ యొక్క కోరికలు తీర్చే ఈ యొక్క భగవంతుని యొక్క మహిమ మరి ఇక్కడ తప్పకుండా అందరూ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఈరోజు తప్పకుండా మరి రావటం జరుగుతుంది. మేము కూడా ఈరోజు ఈ యొక్క భగవంతుని వద్దకి విచ్చేసి మా తొలి ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క రాజకీయంగా మరి ఆరోగ్యపరంగా అన్నీ కూడా వాళ్ళకి మంచి జరగాలని, వారు ఏదైతే కోరుకుంటున్నారో అన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగాలనేసి మరి కేసీఆర్ గారి కుటుంబం పేరు మీద, కేసీఆర్ గారి పేరు మీద పూజలు కూడా చేయటం జరిగింది. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో వచ్చే రోజుల్లో తప్పకుండా మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రిగా కాబోతున్నారు. ఆ సూర్య భగవాన్ యొక్క ఆశీస్సులతో తప్పకుండా తొలి ముఖ్యమంత్రి మళ్ళా కేసీఆర్ గారే మళ్ళీ ఈసారి కూడా ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము ఇక్కడ ప్రత్యేకమైన వారి పేరున పూజ చేసాము. వారికి ఆ భగవంతుని యొక్క ఆయుష్ ఆరోగ్యాలు అన్నియాలని, వాళ్ళు తీసుకుంటున్న అనేకమైన రాజకీయంగా అన్నీ కూడా విజయవంతంగా వాళ్ళు తీసుకుంటున్న అన్ని రాజకీయ చర్యలన్నీ విజయవంతంగా జరగాలని, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో మనస్ఫూర్తిగా అవన్నీ కూడా నెరవేరాలని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. సూర్య భగవాన్ దేవస్థానంకు దాదాపు 50 నుంచి 60 వేలు ప్రతి సంవత్సరము సూర్యుని దర్శించుకోవడానికి భక్తులు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి మరింత రద్దీ పెరిగే విధంగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు నిన్ననే ఇక్కడ దేవస్థానానికి విచ్చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలను పోలీస్ వాళ్ళని కానీ అదే కంటోన్మెంట్ కానీ అందరికీ ఆదేశించారు. అదేవిధంగా అన్ని ఏర్పాట్లు భక్తులకు ఇక్కడ కూడా ఎటువంటి కష్టానికి గురి కాకుండా ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సహకరించిన మా పోలీసు సిబ్బందికి కూడా, అదేవిధంగా కంటోన్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ కూడా, వాళ్ళందరికీ కూడా, మా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు కూడా, మా యొక్క భక్తుల తరఫున వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మా గణేష్ అన్న గారు కూడా ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్న గారు కూడా ఆయన కూడా ఒక ఆకాంక్షతో ఉన్నాడు. మన కంటోన్మెంట్ ప్రజలకు ఇప్పుడు ఒక మెరుగైన విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు రావాలి, ఒక మంచి కక్షతో ఉన్న ఎమ్మెల్యే గారు ఆయన కూడా వచ్చి పొద్దున మొక్కడం జరిగింది, దీవెనలు తీసుకోవడం జరిగింది. ఆయన ఆకాంక్ష ఇదే ఉంది, ఏదో ఒకటి మన కంటోన్మెంట్కు మన తెలంగాణ చిత్రపటంలో అధిక స్థానంలో ఉండేలాగా పని చేయాలని ఆకాంక్షతో ఉన్నాడు. ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఈరోజు ఒక దాదాపు 10,000 నుంచి 15,000 మంది వరకు మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సంతోషం వివరిస్తున్నారు. ఆ సేవలు మాకు కలగడం కూడా మేము సంతోషం భావిస్తున్నాము. ఆ దేవునికి ఎప్పటికీ రుణపడి ఉంటామని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.